త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ ప్రదాత మన కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఖాజాగూడలోని అంగన్వాడీ కేంద్రంలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా స్పర్శ హాస్పిటల్లో కూడా పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మన తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు మరి 10 ఏళ్ల పాలనలో ఏం చేస్తారో మనందరూ తెలుసు. మరి ఇప్పుడు ఏమవుతుందో కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజకీయాలకు మాట్లాడకుండా మరి ఆయనకు మన దీవెనలు, తెలంగాణ ప్రజల దీవెనలతో ముందు నీరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు పిలవగానే విచ్చేసిన సోదరు అందరికి కూడా పేరుపైన నమస్కారం. అదే కూడా మరి ఈరోజు మాకు కలిసి వచ్చిన రోజు, ఎందుకంటే ఈరోజు మా పెదపాప బర్త్డే కూడా ఈరోజే కాబట్టి మాకు చాలా సంతోషం. ఇంకా సార్ది బర్త్డేతో పాటు మా పాప బర్త్డే కూడా కలిసి రావడం మాకు అది కలిసి వచ్చిన రోజు. అదేవిధంగా తెలంగాణ ప్రజలను ఒకటే కోరుకుంటాం, రాబోయే రోజుల్లో కూడా మనమంతా కలిసి కట్టుకుండి ముందుకెళ్దాం. కేసీఆర్ గారి బర్త్డేను మరి ఇంకా ఆయన ఆరోగ్యం బాగుండి మరి రాబోయే రోజుల్లో కూడా మనం ముందుకు నడవాలని కేసీఆర్ గారి అడుగుజాడలు నడుద్దాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా పైకి తీసుకెళ్ళిండో మనందరికీ తెలుసు, ఇప్పుడేం జరుగుతుందో కూడా తెలుసు. కాబట్టి మనం ఒక్కటే కోరుకుందాం, ఆయన ఆరోగ్యంతో ఉండాలని, ఆయన ముందు మనకు సూచనలు ఇస్తూ ఆయన ఎంబడి మనం నడుద్దామని కోరుకుంటూ మరి ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుసు. జై తెలంగాణ.